ట్రూ9 న్యూస్కి స్వాగతం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని బద్వేల్ జ్యోతిరావు పులే విగ్రహం వద్ద నిరసన తెలిపిన కార్మిక సంఘ నాయకులు. శరీరంలో వెన్నెముక ఎలాగో ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని బద్వేల్ పూలే విగ్రహం వద్ద ఆందోళన చేసిన ప్రజా సంఘాల నాయకులు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే షరీఫ్, ఎస్కే ఆదిల్ మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు ప్రయత్నం చేయడం దారుణమని తెలిపారు. కేంద్ర స్టీల్ మినిస్టర్ వచ్చి 45 రోజుల్లోపు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ రోజుకి కూడా 3 నెలలు కావస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు. ఎంతో మంది రైతులు త్యాగం, 32 మంది ప్రాణాలు త్యాగమన్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ దుర్మార్గమన్నారు. వాటిని ఆదుకోవాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అన్యాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు గంప సుబ్బారాయుడు, సి సుబ్బారాయుడు, డివైఎఫ్ఐ పట్టణ ఉపాధ్యక్షులు ఎస్కే ఫాతిమా, ఇమానియేలు, ఆటో యూనియన్ నాయకులు ఎస్కే ఖలీల్, ఎస్కే షబీర్, ట్రెజరర్ నాగలక్ష్మి, డివైఎఫ్ఐ రూరల్ కార్యదర్శి బాలయ్య, 5వ మహిళా సంఘం నాయకురాలు అనంతమ్మ, ఖైరుని, బి మస్తాన్, బి రత్నమ్మ, వృత్తిదారుల సంఘం నాయకులు వెంకటరత్నం, బాలేసు తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 17,000 మంది శాశ్వత ఉద్యోగులు, 16,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పరోక్షంగా ప్రత్యక్షంగా 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ ఉక్కు పరిశ్రమ దాదాపు భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో నడుస్తూ ఉంది. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తూ ఉంది.